నమస్తే, హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. జీబీఎస్ అంటే ఏంటి, జీబీఎస్ లక్షణాలని ఎలా గుర్తించాలి, అలాగే జీబీఎస్ ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది, ఇలాంటి అంశాలని మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు అమోర్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ నిశాంత్ గారు. సో వారితో మాట్లాడి మన డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జీబీఎస్ అంటే ఏంటి? సో జీబీఎస్ అంటే ఫుల్ ఫామ్ గిలియన్ బ్యారే సిండ్రోమ్. ఇది కనుక్కున్న డాక్టర్ల పేరు, ఇద్దరు డాక్టర్ల పేరు, గిలియన్ ఒక డాక్టర్ పేరు, బ్యారే అని ఇంకో డాక్టర్ పేరు. సో వాళ్ళు ఫస్ట్ టైం కనుక్కున్నప్పుడు ఈ కొత్త రకమైన జబ్బుని దానికి వాళ్ళ పేరు పెట్టడం జరిగింది. సో దాన్ని గిలియన్ బ్యారే సిండ్రోమ్ అంటారు. సో ఈ మధ్యన కొద్దిగా ఎక్కువ లైమ్ లైట్లోకి వచ్చింది బికాజ్ రీసెంట్గా పూణేలో అయిన అవుట్ బ్రేక్ అంటే ఎపిడమిక్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ 170 కేసెస్ హాస్పిటలైజ్ అయ్యాయి అండ్ నోటిఫై అయినాయి. సో దీనిలో ఈ జబ్బు ఏంటంటే యూజువల్గా అంత కామన్ కాదు. సో అందుకే మనం కూడా ఎక్కువ వినం. నార్మల్ ఇప్పుడు పక్షవాతం లాగా న్యూరాలజీలో, లేకపోతే మూర్ఛ వ్యాధి లాగా, ఫిట్స్ లాగా అలా అంత కామన్గా కాదు కాబట్టి అంత ఫ్రీక్వెంట్గా వినం. ఓకే, బట్ ఇది కమ్యూనిటీలో యూజువల్గా లక్షకి ఒకళ్ళిద్దరికి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో వెరీ కామన్ కాదు, బట్ కంటిన్యూటీగా 1,00,000లో 2-3 కమ్యూనిటీలో ఉంటుంది ఈ జబ్బు. ఓకే, అంటే దేనికి సంబంధించిన జబ్బు అంట? ఇది నరాలకు సంబంధించిన జబ్బే. గిలియన్ బ్యారే సిండ్రోమ్ అంటే నరాలకు సంబంధించిన జబ్బు. ఏమవుతుందంటే ఇప్పుడు మన స్పైనల్ కార్డ్ నుంచి మన వెన్నుముక్క నుంచి నరాలు ఏవైతే బయటికి వస్తాయో అవి మన చేతులకి, కాళ్ళకి, అన్ని కండరాలకి అంటే బ్రెయిన్, మన బాడీలో ఉన్న అన్ని కండరాలకి సప్లై చేస్తాయో వాటికి సంబంధించిన నరాలు దెబ్బతినడం. ఓకే, సో వీటి వల్ల ఏమవుతుందంటే ఆ నరాలు దెబ్బతినడం వల్ల మనకి ఆ పట్టు తగ్గిపోతుంది. ఓకే, సో దానికి సంబంధించిన చేతికి సంబంధించిన నరాలు దెబ్బతిన్నాయి అనుకోండి, సో చేతికి సంబంధించిన పట్టు తగ్గిపోతుంది. సో ఏమైనా పట్టుకోవడం కానీ, ఏమైనా బలమైన వస్తువులు పైకి లేపడం కానీ, లేకపోతే కాళ్ళకు సంబంధించిన నరాలు దెబ్బతిన్నప్పుడు నిల్చోలేకపోవడం, నడవలేకపోవడం, కూర్చొని లేవలేకపోవడం, చెప్పులు వేసుకోలేకపోవడం, ఇలా ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. అలాగే గొంతుకు సంబంధించిన నరాలు దెబ్బతిన్నాయి అనుకోండి, మింగడం కష్టంగా ఉండడం, మింగలేకపోవడం, పొరబోవడం మింగుతుంటే, తింటుంటే, తాగుతుంటే. సో ఇలా రకరకాల లక్షణాలు వస్తాయి. సో ఏ నరాలు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఆ నరాలకు సంబంధించిన వీక్నెస్ వస్తుంది. అలాగే స్పర్శకు సంబంధించిన నరాలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. దీనిలో 2 ఇన్వాల్వ్ అవుతాయి, అంటే పట్టుకు సంబంధించిన నరాలు అండ్ స్పర్శకు సంబంధించిన నరాలు. సో ఇవి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆ స్పర్శ తిమ్మిర్లు పట్టడం, మంటలు అనిపించడం, స్పర్శ తగ్గిపోవడం. సో ఇలా సిమ్టమ్స్ వస్తాయి. యూజువల్గా ఇది ఆల్మోస్ట్ 2 చేతులు, 2 కాళ్ళకి అండ్ ఫేస్కి సంబంధించిన కండరాలు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే.